హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరిరుద్ర క్రియేషన్స్. ఈరోజు వీడియో ఏంటంటే, దాదాపు ఈ కాయలు ఎవరు చూడడం కానీ చాలామందికి తెలియదు. అసలు వంట కూడా ఎలా చేయాలి, ఎలా వండాలి, వీటిని అసలు ఎలా కట్ చేయాలి అనే విషయం కూడా తెలియదు. వీటిని ఇప్పుడు నేను కట్ చేసి ఎలా వండాలో వండి చూపిస్తాను చూడండి. వీటికి నార కానీ గింజలు కానీ చుంచడం కానీ అలాంటివి ఏమీ ఉండదు. మనం డైరెక్ట్ దొండకాయలు అయితే ఎలా కోసుకుంటామో అలానే కోస్తే సరిపోతుంది. ఏంటంటే ఇది ఒక రకం అండి. మిడిల్లోకి చీలిక వేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేయడం అనేది ఒక రకం. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి లాభం ఏంటంటే తొందరగా కొంచెం ఏదైనా అర్జెంటు ఉన్నప్పుడు ఇలా కట్ చేసుకుంటే తొందరగా కూర అనేది ఉడకడం జరుగుతుంది. ఇంకొక రకం ఎలా అంటే ఇలా మిడిల్లోకి చీలిక లేకుండా డైరెక్ట్గా కట్ చేసుకోవాలి. దీనివల్ల ఇంకొంచెం లేట్ ఉడుకుతుంది కర్రీ, అంతే. దానికి దీనికి అంత డిఫరెంట్ ఏముండదు. చూడండి, ఇలా చిన్న చిన్న ముక్కలుగానైతే కర్రీ కట్ చేసుకోవాలి. ఇలా అన్ని ముక్కలు కట్ చేసుకున్న తర్వాత మనం పాన్ పెట్టుకోవాలండి స్టవ్ పైన. పాన్ వేడెక్కాక కర్రీకి సరిపోయేలా ఆయిల్ వేసుకోవాలి. ఈ కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి. చాలామందికి తెలియదు అసలు చెమ్మకాయ అంటే ఏంటిది అనేది, చాలామందికి తెలియదు. ఇది అసలు హెల్త్కి ఎంత అంటే చాలా యూజ్ అండి హెల్త్కి. ఆయిల్ వేడెక్కాక జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు వేడయ్యాక పచ్చిమిర్చి వేస్తున్నామండి. ఈ కర్రీలో కారం కన్నా పచ్చిమిర్చి వేస్తే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. కారం వేస్తే అంత టేస్ట్ ఉండదు. పచ్చిమిర్చితోనే చాలా టేస్ట్ ఉంటుంది. మన చిక్కుడుకాయ కానీ కారం వేస్తే ఎలా ఉంటుంది, సో ఇలా ఇందులో కూడా కారం వేస్తే అలా ఉంటుంది. పచ్చిమిర్చితోనే చాలా టేస్ట్ వస్తుంది. పచ్చిమిర్చి వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేగాక ఆనియన్ వేసుకుందాం. ఈ కాయలతో మనకి యూజ్ ఏంటంటే అసలు చుంచడం కానీ నార తీయడం కానీ చిన్న చిన్న పీసులు మనం చుంచి పెట్టుకోవడం లేట్ అయిన ప్రాసెస్ అనేది ఉండదు. ఇవి లాతగా ఉన్నప్పుడు మనం వండుకుంటేనే, ఎంత లాత ఉన్నప్పుడు వండుకుంటే కర్రీ అంత టేస్టీగా వస్తుంది. అవి ముదిరిన కొద్దీ మనకు బీరకాయలో పీచు అనేది ఎలా వస్తుందో వీటిలో కూడా పీచు అట్లా ఉంటుంది. కాబట్టి వీటిని ఎంత లాతగా ఉన్నప్పుడు వండుకుంటే కర్రీ అంత టేస్టీగా ఉంటుందండి. ఆనియన్ వేగాక పసుపు వేసుకుందాం కొంచెం. పసుపు వేసాక కలుపుకొని ఇప్పుడు ఈ చెమ్మకాయ ముక్కలని కర్రీలో వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి ఒకసారి. అయ్యాక వక్కలు ఉడకనికి, వక్కలు టేస్ట్గా ఉండడానికి కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టుకోవాలి. కొంచెం మగ్గాక మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. చూడండి, వీడియోలో చూపించే విధంగా మరొకసారి కలుపుకోవాలి, కింద అడుగు మాడకుండా. తొందరనే అంటే 15-20 మినిట్స్లో కర్రీ అనేది దాదాపు అయిపోతుందండి. అసలు ఎక్కువ టైం తీసుకోదు. ఇప్పుడు ఆనియన్ పచ్చిమిర్చి కొంచెం తక్కువ ఉన్నాయి కాబట్టి నేను కొంచెం కారం వేసుకుంటున్నాను. అసలు కారం లేకుండా మొత్తం పచ్చిమిర్చితోనే వండితేనే కర్రీ సూపర్గా ఉంటుంది. ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని కొంచెం కలుపుకొని ఉంచాలి. వేయించిన ధనియాల పొడి, పచ్చి ధనియాల పొడి వేసుకోవాలండి. కర్రీ ప్రిపేర్ అయిపోయిందండి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. టేస్టీ చెమ్మకాయ కర్రీ రెడీ. మీరు ఎప్పుడైనా చెమ్మకాయ కర్రీ తిన్నారా? అది ఎలా ఉంది, మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ పెట్టండి.